तेरा प्यार है महान, तेरा प्यार है जहान। मैं जो पहले मुर्दा था, तूने डाली मुझ में जान। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। मेरी सूरत बिगड़ी थी, मेरा दिल था काली, तूने सिंचा लहू से ताकि आए हरियाली। मेरी सूरत बिगड़ी थी, मेरा दिल था काली, तूने सिंचा लहू से ताकि आए हरियाली। क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। आई जीवन में खुशी पाई अब तो जिंदगी, तू है जिंदा शाफिया, तूने दी है जिंदगी। आई जीवन में खुशी पाई अब तो जिंदगी, तू है जिंदा शाफिया, तूने दी है जिंदगी। क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलो फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। अपनी रूह से भर दिया, अपनी शक्ति मुझको दी, ताकि दूं मैं गवाही तेरे जिया। जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। ఎంతో ప్రేమతో అందరూ మన ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ దేవుని నామాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడూ ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది, హబకుక్కులో అంటాడు అనమాట, అది ఆలస్యమైనా తప్పక వచ్చును అంటాడు ప్రవక్త అయిన హబకుక్కు. అదేవిధంగా కొంత ఆలస్యంగా ప్రారంభం చేసినా తప్పకుండా చేస్తాం. మరి మన మధ్య అన్న భాస్కర్ గారు, మరి ప్రొఫెసర్ బాబురావు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది సంఘ పెద్దలు ఉన్నారు. మరి మనం ప్రార్థనకు మన కూటాన్ని అంటే అసలు ప్రోగ్రాం ప్రారంభించుకుందాం. మరి దానికి ప్రారంభ ప్రార్థన మరి మా సంఘలో ఒక పెద్ద అయినటువంటి సీనియర్ మరి మన శంకరయ్య గారు ప్రార్థనతో ప్రారంభించాలని కోరుతున్నాను. చేసుకుందాం. కృపా కనికరగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మా ప్రభువా, దయగల దేవ, పరిశుద్ధ దేవ, దేవాది దేవానికి వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. అవును ప్రభువా, మేమందరం కలిసి ఈ సమయమున ఈ స్థలంలో కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను కొనియాడుటకు ఇచ్చినటువంటి తరుణం బట్టి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి ఈ దినము అవును తండ్రి, మరి జానీస్ వెస్లీ గారు స్థాపించినటువంటి సంఘము మరవన్ తండ్రి, మరి ఎన్నో సంవత్సరముల నుంచి మరి ఈ విధంగా మరి ప్రభా మమ్మల్ని ఆదరించి ఉన్నావు. ఎంతోమంది మరి రక్షణను పొందగలిగి ఉన్నారు. ఎంతోమంది ఈ క్రిస్టియన్ అవును తండ్రి ఎన్నెన్నో అవును ప్రభా, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ఎన్నో ప్రాంతాలకు విస్తరించిన మా ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రములు. అవును ప్రభా, మరి అనేక సంఘముల నుంచి అనేక సెంటర్ల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, ఈ యొక్క కూడికను నీ హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం.
ఈ కూడికను ఆరంభం నుంచి కూడా ఆది నుంచి అంతం వరకు నీ ఆధ్వర్యంలో నీ అధ్యక్షులు నడిపించమని, వచ్చేటటువంటి బిడ్డలను మరి వారి ప్రయాణంను మరి సురక్షితంగా క్షేమంగా వారి ప్రయాణంను దీవించి, వచ్చేటటువంటి వారిని అందరినీ కూడా త్వరగా నీ దయతో తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తూ ప్రాధేయపడుచుంటున్నాం. నీకే వందనాలు, స్తోత్రం చెల్లించుంటున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించండి, ఆశీర్వదించండి, దీవించండి. నీ ఆత్మతో మమ్మల్ని ఆవరించండి. నీ ఆత్మతో మమ్మల్ని ఆవరించి దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, మరి జ్ఞాపకము మరి అవును తండ్రి, నిన్ను జ్ఞాపకం చేసుకొనుట మాకెంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదం, ఎన్నో రకాలుగా దీవెనలు. కాబట్టి ప్రభువా, మరి సంఘంను స్థాపించి మొదలుకొని కూడా మరి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎన్నో విధాలుగా దీవించి ఉన్నావు, ఎన్నో విధాలుగా ఆశీర్వదించి ఉన్నావు. అవును ప్రభువా, మంది నిన్ను తెలుసుకోగలిగి ఉన్నారు. ఈ క్రిస్టియన్ ఫెలోషిప్ ద్వారా మరి జాన్ వెస్లీ ద్వారా మరి ఎంతోమంది నిన్ను పొందగలిగి ఉన్నారు. ఎంతోమంది నీ ఆశీర్వాదంలో, నీ దీవెనలు, నీ మహిమను చూడగలిగి ఉన్నారు. అందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఎంతోమంది ప్రభువా, ఎంతోమంది అవును తండ్రి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ప్రభువా మరి ఎన్నో విధాలుగా నువ్వు ఆదరించి ఉన్నావు, ఆశీర్వదించి ఉన్నావు. ఎన్నో సెంటర్లో ప్రతి కుటుంబం వైజ్గా, కుటుంబంలో చిన్నలతో మొదలుకొని పెద్దల వరకు కూడా ఎన్నో విధాలుగా నువ్వు ఆదరించిన దేవుడవు, ఎన్నో విధాలుగా నువ్వు కృప చూపిన దేవుడు. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రం చెల్లించుంటున్నాం. అట్లే మరి అవును తండ్రి, వచ్చినటువంటి పెద్దలు మరి భాస్కర్ బ్రదర్ కూడా అట్లాగనే మరి అవును తండ్రి, మరి అవును తండ్రి, మరి ఇంకనూ ఆదరించి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. అట్లాగనే మరి అవును ప్రభు, మరి ఇంకో పెద్ద కూడా అవును తండ్రి, మరి ఆ బిడ్డను కూడా తీసుకువచ్చినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అట్లాగనే ఈ సమస్తమును మరి ఈ యొక్క కోడికను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కోడిక ఘనంగా దీవించమని, ఘనంగా ఆశీర్వదించమని, ఘనంగా నీవే మహిమ పొందమని, ఈ కోడిక నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత పొందమని, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మరొక్కసారి నీ హస్తాలకు మేము అప్పచెప్పుకుంటూ నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆరంభంగా మరి పాస్టర్ నాగేశ్వరరావు గారు క్లుప్తంగా వారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. స్తోత్రాలు. మరి పెద్దలైన వారు, ముఖ్యంగా భాస్కర్ సార్ గారికి నేను ఎంతో రుణపడి, ఎంతో కృతజ్ఞతుడుగా ఉన్నాను. ఎందుకంటే జాన్ వెస్లీ గారు చెప్పేవారు, కర్ణకోటలో ఒక ఆయన 6 పిల్లలతో ఉన్నాడంట అని ఆ కుటుంబం నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారని నేను వినేవాడిని. కానీ మరి ఒక సమయంలో బ్రదర్ గారితో కలిసి మరి సన్నత్ నగర్ చర్చిలో మాట్లాడటం జరిగింది. నాకు ఎంతో సంతోషము. మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేకుల ప్రార్థన ఆలకించి, నిజంగా అనేకుల ప్రార్థన వలన మరి ఈ దినము ఇప్పుడు శంకరయ్య గౌడ్ గారిని చెప్పిన రీతిగా మరి నా 6 పిల్లలు కూడా దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క కృప వలన ఆశీర్వదింపబడి, దీవింపబడి, దేవునిలో ఉండి మరి ఎంతో దీవెనకరంగా మరి ఉన్నారు. నేను కూడా మరి ఇప్పుడు 73వ సంవత్సరంలో అయినప్పుడు కూడా ఎవరు ఎక్కడికన్నా పిలిచారంటే నా పనులన్నీ వదిలిపెట్టుకొని ముందు దేవుని పని అనేది నా ఒక్క ఉద్దేశం, నా ఒక తలంపు. మా ఒక చిన్న సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు ఈ స్థితిలో ఉంచినందుకు మరి నా కొరకు ప్రార్థన చేసిన పెద్దలు, చిన్నలు అందరికి కూడా మరి నేను వందనములు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని దీవిస్తున్నా. ఇంకా నా కుటుంబం కొరకు, నా సేవ కొరకు కూడా ప్రార్థన చేయమని మనవి చేయుచున్నా. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. మరి క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ కర్ణకోట బ్రాంచి ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే 79వ సంవత్సరంలో జాన్ వెస్లీ గారు నాకు పరిచయం అయినప్పుడు నేను ఒక మాట చెప్పా. నాకు ఒక వాగ్దానం ఉన్నది, దేవుడు నన్ను అధికంగా దీవిస్తానన్నాడు, తన జనంగముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు అని నేను చెబితే మరి బ్రదర్తో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఐసా బోత్ దేకా అన్నాడు. కానీ జాన్ వెస్లీ గారు ఒక మాట ఏమడిగాడంటే, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నేను 100% నమ్ముతున్నాను సార్ అన్నా. తప్పక దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. మరి దేవుని యొక్క కృప వలన 20 సంవత్సరములు ప్రతి నెల
నా దగ్గరికి వచ్చేవాళ్ళు. మరి 2 భోజనాలు అయ్యాయి, 1 టిఫిన్ అయ్యేది. మరి మా పెద్ద కుటుంబంలో మరి మాకు ఉండటానికే కంపెనీది ఒక 2 రూములు అయినప్పుడు కూడా దేవుడు మరి ఎంతో మేలు చేసి ఉన్నందుకు నేను బ్రదర్ చెప్పా, ఇక్కడ ఒక మందిరం కట్టాలని ఉంది బ్రదర్ అని చెప్పి. నాకు అంతకుముందు అక్కడ ఒక విశ్వాసి నాతోటి ఏమన్నా అంటే మందిరం కడదామన్నాడు. నేనేమన్నానంటే, ముందు నీ హృదయం దేవుని ఆలయం అయినదని నువ్వు ఎరగవా, ఈ మందిరం కడితే ఆ మందిరం నిలుసుద్ది, లేకపోతే అది నిలవదు అన్న. కానీ నాకు కర్ణకోట వచ్చినప్పటి నుంచి ఒక మందిరం కట్టాలని ఉద్దేశం ఉండే. నేనన్నా 20,000 స్థలం ఇస్తా, ఎవరన్నా కట్టినా పర్లేదు, లేదు ఎవరు ఏమైపోయినా నేను మొదలు పెడతా, దేవుడు ముగిస్తాడు అని ఆ విధంగా మొదలుపెట్టా. నేను 1 రూమ్ అనుకొని మొదలు పెడితే 6 రూములు కట్టుకోగలిగా. కానీ అన్నిటికన్నా ముందు దేవుని మందిరం కట్టా, అది ఒక గొప్ప దయ. మరి పోయినసారి జో బ్రదర్ కూడా ఉన్నాడు, అమెరికా నుంచి ఒక పాస్టర్ వచ్చి, నువ్వు ఇంతగా దీవింపబడటానికి కారణం ఏమిటి అని నన్ను అడిగాడు. నేనేం ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు. మరి జో బ్రదరు వర్ధన్ బ్రదర్ ట్రాన్స్లేషన్ చేసి చెప్పింది ఏంటంటే, నీవు దేవుణ్ణి ప్రేమించి దేవుని మందిరం కట్టావు కాబట్టి ఈ మందిరము ఈ విధంగా, మరి ఈ మందిరం తర్వాత నీ గృహాలన్నీ దీవింపబడి అని చెప్పడం జరిగింది. మరి దేవుని దయ వలన మాది ఒక చిన్న సంఘం, కర్ణాటక బోర్డర్లో 1 కిలోమీటర్ పోతే కర్ణాటక స్టేట్ స్టార్ట్ అవుద్ది. కానీ మరి ఆ దినం నుంచి ఈ దినం వరకు మరి దేవుడు ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రములు. జాన్ వెస్లీ గారు నన్ను పాస్టర్గా అభిషేకించేటప్పుడు నేను ఒక మాట అడిగా, చంద్రబాబు నాయుడు లాగా అందరూ ఎన్నుపోటు పొడిచాడు అంటారు, నేనేమన్నా పాస్టర్కి ఎన్నుపోటు పొడిచానా అని ఒక మాట. రెండో మాట నేను ఎవడిగంటే, నేను ఇద్దిలేని పామరుణ్ణి, నేను యోగ్యుని కాను అన్నా. ఆ 2 మాటలకు సమాధానం చెప్పి, నువ్వు ఒప్పుకుంటే నీకు అభిషేకం చేస్తావు అన్నాడు. సరే బ్రదర్ మీ ఇష్టం అన్న. దేవుని దయ వల్ల ఆ దినం నుండి ఈ దినం వరకు మరి క్రిస్టియన్ ఫెలోషిప్లో ఒక చిన్న సంఘ కాపు సేవకుడిగా పనిచేస్తున్నా. మరి నా కుటుంబ చరిత్ర చెప్పాను, నా సంఘం చరిత్ర చెప్పాను. మరి ఈ మరి లాలాగూడ మరి ఈ చర్చి సంగతి మరి ఇప్పుడే నేను 38 సంవత్సరముల కింద మరి ఇట్లాగే శాఖోపది శాఖలు మరి విస్తరిస్తూ దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము ఇంకా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ నాగేశ్వర్ గారు. వినయ్ సాగర్ గారు రండి. 1 నిమిషం 5 నిమిషాలు మాట్లాడు. కానీ దేవుని దయ వలన మరి 1982 సంవత్సరంలో మరి మల్కాజ్గిరిలో ఒక సెంటర్ స్థాపింపబడ్డది. గడ్డం దీన్ దయాళ్ గారి ఇంట్లో మరి అక్కడ సెంటర్ స్థాపించబడ్డప్పుడు మరి మేము అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళము. మరి వ్యక్తిగతంగా నాకు ఆయన బావవుతాడు. మరి ఏమో అని నన్ను పిలిచేవాడు, చాలా ప్రేమించేవాడు. మరి ఆయన పరిచర్యలో కాలి నడకతో నడిచేవాడు, కాలి నడకతో నడిచి పరిచర్య చేసేవాడు. తర్వాత సైకిల్, తర్వాత స్కూటర్. దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఆయన పరిచర్య కొనసాగింపజేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన కారు కూడా వచ్చింది. తర్వాత ఆయన ఎన్నో సెంటర్లను స్థాపించిండు. మరి ఎంతోమందిని క్రీస్తు తట్టు నడిపించిండు. అది ముఖ్యము. ఆయన పరిచర్యలో ఎంతోమందిని క్రీస్తు తట్టు నడిపించిండు. మరి ఆ 82, 83, 84 సంవత్సరం ఆ ప్రాంతంలో మరి సహోదరుడు భాస్కర్ గారు పెద్ద ఆయన ఇంట్లో మేము ఫాస్ట్ ప్రేయర్ మంత్లీ కూడుకునే వారం అక్కడ. మరి ఆయన ఇంట్లో ఆ రాత్రి అంతా గడిపే వారము. జయన్న వీళ్ళందరూ పాత వాళ్ళందరూ కూడా, అంటే అందులో కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు, వారందరితో కూడా అక్కడ సహవాసం చేసేవారము. మేమైతే మల్కాజ్గిరి సెంటర్లో ఉండేవారము. అక్కడ సెంటర్ స్థాపింపబడి సుమారు 1982లో స్థాపింపబడ్డది అక్కడ. మరి అక్కడ దేవుని దయ వలన మరి పాస్టర్ గారు వెళ్ళిపోతే బహుశా ఈ సెంటరు మరి ఏమవుతుందో ఏమో అని మాకు ఆందోళన ఉండే. మా బ్రదర్ ఇంకో ఎమ్మాన్యుయల్ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సెంటర్ నడిపిస్తున్నాడు. చాలామంది అంటారు క్లోజ్ చేసేసుకోండి అన్నారు. కానీ మేమెందుకు క్లోజ్ చేస్తాం? మాకు ఆ అధికారం లేదు. దేవుడు ఎప్పుడైతే నడిపిస్తాడో నడిపియండి, ఆయన ఇష్టము. ఆయన క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోండి. ఆయన చిత్తానుసారంగా మేము ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో మరి చిన్న సంఘమైన ఆత్మీయంగా మేము నడుచుకుంటున్నాం అక్కడ. అదంతా కూడా మరి క్రెడిట్ ఎవరికి పోతుంది అంటే బిఐ జాన్ వెస్లీ గారికే పోతుంది. కనుక ఈ యొక్క సెంటర్ ద్వారా కూడా అనేక మంది రక్షింపబడ్డారు. మరి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు.
కనుక వారందరూ కూడా ఇంకా ఆత్మీయ స్థితిలో వెలగాలని, మా సెంటర్ గురించి కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తాం. యేసురత్నం గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు. అనండి. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. విజయనగర్ కాలనీ గురించి నాకేం తెలియదు, కానీ ఎట్లా స్టార్ట్ అయిందో ఏంటో ఆ విషయాలేం తెలియవు. కానీ నాకు జయన్న ఒక చిన్నాయన లాంటి వాడు. ఆయనే చిన్నాయన, ఆయనే పెద్దన్న, హైదరాబాదులో పెద్దన్న ఆయన. ఒక సోదరి కూడా మాకు ఉన్నది, వచ్చిందో లేదో తెలియదు, ప్రమీల సిస్టర్. ఆమె మా సోదరి, అంతే, ఎంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు. మంచి చాలా పరిచయం, వచ్చిన హైదరాబాద్ వచ్చిన రోజు నుంచే పరిచయం ఆమె. సరే, జాన్వేశ్వరి గారి గురించి కూడా నేను చెప్పేంత యోగ్యుడను కాను, అంత అనుభవం కూడా లేదు. కానీ ఆయన ఆత్మ బంధువు, నాకు అన్న, ఆత్మ బంధువు అన్న, మంచి స్నేహితుడు నాకు. నేను మా ఆయనకి మంచి స్నేహితుడు కాదు, కానీ నాకు ఆయన మంచి స్నేహితుడు. నా విషయం ఆయనకి ఎట్లుందో నాకు తెలియదు ఆ సంగతి. మరి ఇక్కడ జేఎన్ను బట్టే మేము రావటం జరిగింది. విజయనగర్ కాలనీ గురించి కూడా నాకు ఎక్కువ తెలియదు, కానీ నాకు చాలా ప్రమోషన్స్ వచ్చినాయి ఈ సెంటర్లో, ఈ ఫెలోషిప్లో. బహుశా నాకే ఎక్కువ ప్రమోషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ముందు విజయనగర్ కాలనీలో ఉండాలి, తర్వాత ప్రమోషన్ గచ్చిబౌలికి వెళ్ళాలి, తర్వాత ప్రమోషను ఉప్పరపల్లికి, తర్వాత ప్రమోషన్ దరిదాపు ఈ బ్రదర్స్ యొక్క ప్రేమను బట్టి ప్రస్తుతం ప్రమోషన్ ఇక్కడే పని. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ జేసురత్నం. ఎంజే భాస్కర్. మరి కాబట్టి వారు మన మధ్య ఉండడం ఎంతో 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 సంతోషదాయకం. వాక్య పరిచర్య చేయవలసిందిగా వారిని మన సంఘమందం తరపున మరి విజ్ఞాపన చేస్తున్నాను. To be present on this happy occasion. ఈ సమయంలో, ఇంత సంతోషకరమైన సమయంలో మీ మధ్య ఉండడానికి నేను ఎంతో ఎంతో సంతోషిస్తా ఉన్నాను. The founder, late brother John Wesley, was a very close friend of mine. ఈ సంఘ వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు జాన్ వెస్లీ గారు నాకు ఎంతో ఆప్తులు, ప్రాణమిత్రులు. He and I studied in the Wesley Boys High School for 6 years. ఆయన, నేను 6 సంవత్సరాలు వెస్లీ బాయ్స్ హై స్కూల్ లోపల కలిసి చదువుకున్నాం. And his father and mother and my father and mother, they were very close associates. ఆయన తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు చాలా మంచి మిత్రులు, స్నేహితులు, ఒకే దగ్గర ఉండేవారు. I am extremely grateful to God that God guided Wesley to resign his government job and enter into the full-time ministry. మరి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ జాన్ వెస్లీ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి దేవుని చిత్త ప్రకారము, దేవుని ఏర్పాటు ప్రకారము మరి సంఘాన్ని స్థాపించడానికి వారు తీసుకున్న నిర్ణయానికి, మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి నడిపింపుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. He and I used to share many of our family problems also and pray together. మరి ఆయన, నేను కూడా కుటుంబ సమస్యలు, ఇద్దరు కుటుంబ సభ్యుల సమస్యలు కూడా అనేక సార్లు కలిసి చర్చించుకొని దాని గురించి ప్రార్థించుకొని